నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్లు బీరకాయ కర్రీ చేయబోతున్నా. ఈ బీరకాయ కోడిగుడ్లు కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎప్పుడు ట్రై చేయకపోతే. ఇప్పుడైతే బీరకాయ కర్రీ చేసుకుందాం. బీరకాయ కోడిగుడ్లు కర్రీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అవ్వాయి. ఇప్పుడైతే బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు అయితే కొద్దిగా కుక్ అవ్వాయి. ఇప్పుడైతే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ కర్రీనంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. మళ్ళీ ఈ కర్రీనంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ బీరకాయ కర్రీలో వాటర్ వేయక్కర్లేదు. బీరకాయలో చాలా వాటర్ ఉంటుంది. వాటర్ వేయకుండానే కుక్ చేసుకోవాలి బీరకాయ కర్రీ. ఇప్పుడైతే మూత పెట్టుకుని కర్రీనంతా కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత తీసుకుని ఈ కర్రీనంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, బీరకాయ కర్రీలో వాటర్ వేయకుండానే చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. బీరకాయ కర్రీ అయితే మంచిగా కుక్ అయింది. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇలా కర్రీ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే 1 స్పూన్ మసాలా పొడి వేసుకుని ఈ కర్రీనంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ కర్రీనంతా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా కర్రీ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. బీరకాయ కర్రీ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా బాగా తినేస్తారు. టేస్టీగా బీరకాయ కోడిగుడ్లు కర్రీ అయితే రెడీ. అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.